రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి వద్ద చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఈటల స్పందించారు. ఓవైపు కన్నీళ్లు పెడుతూనే రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు. విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశారని ఈటల అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే తనతో పాటు మరికొందరిని 2 సార్లు జైల్లో పెట్టారని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో నిత్యం రోడ్ల మీద తాము కొట్లాడుతున్నప్పుడు మీరెక్కడున్నారంటూ రేవంత్ రెడ్డిని ఈటల ప్రశ్నించారు. నుంచి దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. ఎప్పుడు ఒకే రకమైన పాత్ర ఉండదు. నేను అడుగుతున్నా, ఏం సంస్కారం? నన్ను పట్టుకొని ఒక ఉద్యమకాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజల చేత మా బిడ్డ శభాష్ అనే బిడ్డను పట్టుకొని నీ అమ్మ అనే మాట, నీకు అమ్మ లేరా? నీకు అమ్మ లేరా? నువ్వంటే నీ కుటుంబం నాకు సంబంధమా? 7 మంది అన్నదమ్ములరా, 10 మంది అన్నదమ్ములు, సంతోషం నీకు. కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. దీని నుంచి మీరు ఎస్కేప్ కాలేరు. మీరు అనుకుంటారు ఇవాళ చెప్పిన మాట రేపు తెల్లారి మర్చిపోతారు, ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీలాంటి గురించి నేను ఎప్పుడు పర్సనల్ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, నిన్న మీరు మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నా. నాకు ధైర్యం ఉంది, నాకు నా మీద విశ్వాసం ఉంది, నేను ఆత్మవిశ్వాసం కలిగిన బిడ్డను. నేను ఇట్లాంటి వాటికి అమ్మ తోడు, అయ్య తోడు, పిల్లల తోడు, లేకపోతే విశ్వాసం ఉన్నటువంటి అమ్మవారి తోడు, గుళ్ళలో చొచ్చుడు, ఈ తడిబట్టలు, ఈ కల్చర్ నాది కాదు. పార్టీల కల్చర్ అది కాదు. పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడతాయి, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప ఇట్లాంటి నీలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం ఎక్కడ మంచిది కాదు. ఇలా నువ్వు ముసలి కన్నీళ్ళు పెట్టినంత మాత్రాన, నువ్వు ఏడ్చి నాలాంటి అవమానపరిచినంత మాత్రాన నా కొరకు లేదు. నీ వాల్యూ తగ్గిపోతుంది తప్ప, నీవే పంచబడదు తప్ప ఇంకోటి కాదని చెప్పి మనం చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీతో నువ్వు రేపు జతకట్టబోతున్నావా అని అడుగుతున్నాను. 100% నీ ఖర్గే గారి మాటలు కావచ్చు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరు కావచ్చు, 100% అదే ఉంటది. అంతేకాకుండా మా పంచాయతీ 100% మా పంచాయతీ కేసీఆర్తో పంచాయతీ. కేసీఆర్ వ్యక్తిగతమైన పంచాయతీ కాదు మాది, మాకు వ్యక్తిగతమైన పంచాయతీ కాదు. ఇవాళ ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో దోసుకున్నది సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పి దానికోసం మేము కొట్లాడుతాం. నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినావా? అన్నిటి మీద మాట్లాడుతావా? దీని మాట్లాడబోతుంది. నీకున్న బంధం ఏంటి? అందుకని 100% మా పోరాటం కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం, కేసీఆర్ అహంకారం మీద పోరాటం, కేసీఆర్ నియంతృత్వం మీద పోరాటం. కేసీఆర్ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పైసలు దండుకొని, డబ్బులు దండుకొని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే, ప్రజాస్వామ్యం బొందబెడుతున్నా, ప్రజలను వంచిస్తున్నటువంటి కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం తప్ప మా పోరాటం వ్యక్తిగతమైనది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గతంలో కూడా ఇట్లాంటి పర్సనల్ గా మీరు వచ్చేసిండ్రు. ఇది మంచిది కాదు. నీకే నీ కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు. ఆ సైకో ఫ్యాన్స్ రాత్రి కూడా ఫోన్ చేసి తిట్టిపిచ్చుడు. ఈ చిల్లర సంస్కృతి ఎక్కడిదా నీకు? నీ చిల్లర సంస్కృతి ఎక్కడిది? నీకు 10 మంది 100 మంది నీకు ఫోన్ చేసే వాళ్ళు ఉండొచ్చు. మాకు ఉంటారు వేలాది మంది అభిమానులు. మంచిది కాదని గుర్తుపెట్టుకో. తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆశలు ఆడి ఆశలని భావించి మాత్రమే ఏడ్చినట్టు. ఆయన ఏడ్చింది నా కోసం కాదు. ఆయన ఏడ్చింది, అయ్యో నేనేదో కాంగ్రెస్ పార్టీకి నాయకున్నై పార్టీలందరూ ఎలగొట్టి పార్టీని అంతా కూడా కబ్జా పెట్టుకొని ఆ పార్టీలో నేను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి అయితే కళ్ళగలను, ఆ కళలన్నీ కూడా కళలైపోతున్నటువంటి బాధ ఆయనకు ఉండొచ్చు. నేను కావట్లేదు. ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు ఇంకా మాట్లాడకుండే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఇది విన్న తర్వాత ఇంకింత జాబగారిపోయే ప్రమాదం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ఏ ఉద్యమంలో మీరు జైలుకు పోయిండ్రు? నంబర్ 1. మాకు మీకు పోలికేంది? నంబర్ 2. మా చరిత్ర ఏంది, మీ చరిత్ర ఏంది? నంబర్ 3. నంబర్ 4, నేను అడుగుతున్నా, నా 20 సంవత్సరాల చరిత్రలో ఒక్క దగ్గర కూడా ఒక ఆర్టీఏ కేసు, ఒక ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేదు. నేను ఒక్క ఆర్టీఏ దరఖాస్తు పెట్టి, ఒక్క కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ దగ్గర కానీ, ఒక్క రియల్ ఎస్టేట్ దగ్గర కానీ నేను ధర్నాలు పెట్టలేదు. దాని వ్యతిరేకంగా ఇక్కడ నేను స్టేట్మెంట్ కూడా